వ్యావహారిక భాష గురించి తన జీవితాన్ని వెచ్చించిన గిడుగు రామ్మూర్తి పంతులు గారు రాసినటువంటి అనేక పుస్తకాలలో ఒకటి ఆంధ్ర పండితుల భిషక్కుల భాషా భేషజం. గ్రాంధిక రచనా శైలి నుండి వ్యావహారిక రచనా శైలిలో రాయడం ప్రారంభించి గిడుగు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన గురజాడ అప్పారావు గారు 1915లో చనిపోవడం, కందుకూరి వారు 1919లో చనిపోవడం గిడుగు ఉద్యమానికి కాస్తంత నిరాశను కలిగించిన ఉద్యమాన్ని విరమించలేదు గిడుగువారు. ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం గారికి గిడుగువారు అంకితం చేశారు. మిథ్యాపవాదము, భాషా భేషజము అనే 2 అధ్యాయాలుగా ఈ గ్రంథాన్ని గిడుగువారు రాశారు. లౌకిక భాష స్థానంలో తాళపత్ర గ్రంథాలు, ప్రబంధాలు, కావ్యాల భాషను నాటి కవులు ఎలా చొప్పించారో తెలియజేస్తూ వ్యావహారిక భాషను పునః ప్రతిష్ఠ చేసే తన ప్రయత్నంలో భాగంగా గిడుగు వెలువరించిన వాదనలే ఈ గ్రంథంలోని అంశాలు. ఈ పుస్తకం గ్రాంధికవాదులపై గిడుగు విసిరిన పిడుగు. గ్రంథం లింక్ ఇచ్చారు.